టార్చ్ వెలుగులో మాయ గమనించింది. నేల మీద ఎండిన రక్తపు మచ్చలు ఒక దారిలో వెళ్తున్నాయి మెట్ల వైపు. గుండె భయంతో బరువెత్తుంది. కానీ మాయ డిటెక్టివ్ మోడ్ లో ఉంది. కెమెరాతో ఫొటోస్ తీసుకుంటూ రక్తపు దారిని ఫాలో అవుతుంది. మెట్లు ఎక్కుతూ ఉంటే అకస్మాత్తుగా క్రాక్. ఒక మెట్టు విరిగిపోయింది. మాయ కింద పడిపోయింది. చివరి క్షణంలో మెట్ల చేపట్టును పట్టుకుని నిలబడింది. రాజమండ్రి పాత ప్రాంతంలో కాళీమాలిగా అని పిలువబడే ఒక పాడుబడిన మహల్ ఉంది. గత 6 నెలల్లో ఆ మహల్లోకి వెళ్లిన 3 వ్యక్తులు మిస్ అయ్యారు. పోలీసులు వెతికారు, కానీ ఏ ఆధారం దొరకలేదు. కేసు క్లోజ్ చేశారు. మాయా ఒక ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటర్. క్రైమ్ మిస్టరీస్ సాల్వ్ చేయడం ఆమె ప్యాషన్. ఈ కేసు గురించి వార్తలు చదివింది. ఏదో అక్కడ జరుగుతోంది, నేనే కనుక్కుంటాను అని డిసైడ్ చేసుకుంది. ఆ రోజు రాత్రి టైం 10 గంటలు. మాయ తన బ్యాగ్ ప్యాక్ చేసుకుంది. టార్చ్, కెమెరా, వాయిస్ రికార్డర్, రోప్, నైఫ్, హాలీ వాటర్, విభూది. కాళీమాలిగ ముందు నిలబడింది. భయంకరమైన నల్లని ఇల్లు, విరిగిన కిటికీలు, గాలికి ఊగుతున్న తలుపు. లోపలికి అడుగుపెట్టింది. టార్చ్ వెలుగులో మాయ గమనించింది. నేల మీద ఎండిన రక్తపు మచ్చలు ఒక దారిలో వెళ్తున్నాయి మెట్ల వైపు. గుండె భయంతో బరువెత్తుంది. కానీ మాయ డిటెక్టివ్ మోడ్ లో ఉంది. కెమెరాతో ఫొటోస్ తీసుకుంటూ రక్తపు దారిని ఫాలో అవుతుంది. మెట్లు ఎక్కుతూ ఉంటే అకస్మాత్తుగా క్రాక్. ఒక మెట్టు విరిగిపోయింది. మాయ కింద పడిపోయింది. చివరి క్షణంలో మెట్ల చేపట్టును పట్టుకుని నిలబడింది. మొదటి ఫ్లోర్ లో ఒక పాత బెడ్రూమ్ దుమ్ముతో నిండి ఉంది. మాయ టార్చ్ చుట్టూ తిప్పింది. ఆ కార్నర్లో ఒక మొబైల్ ఫోన్. అది మిస్సింగ్ అని ఒకళ్ళో ఒకటి ఫోన్. స్క్రీన్ క్రాక్డ్, బ్యాటరీ డెడ్ అయిపోయింది. మాయ దాన్ని బ్యాగ్లో పెట్టుకుంది. అప్పుడే సీలింగ్ నుండి ఒక శబ్దం. ఎవరో గోళ్లతో సీలింగ్ మీద గీతలు గీస్తున్నట్లు. మాయ పైకి చూసింది. ఏమీ కనిపించలేదు. కానీ శబ్దం ఆగలేదు. మరింత వేగంగా, మరింత దగ్గరగా. మాయ వెనక్కి తిరిగింది. నల్లని గోడ మీద ఒక నీడ, కానీ ఆమె వెనక ఎవరూ లేరు. నీడ మాత్రమే కదులుతోంది. భయంతో మాయ పరిగెత్తింది పక్క గదిలోకి. ఆ గదిలో ఒక పాత మిర్రర్, కానీ అద్దం విచిత్రంగా ఉంది. దుమ్ముతో కప్పబడి ఉంది లోపల నుండి. మాయ దగ్గరకు వెళ్ళింది. దుమ్ము మీద ఎవరో ఫింగర్ ప్రింట్స్తో రాసినట్లు హెల్ప్ మీ బేస్మెంట్ అని ఉంది. బేస్మెంట్. మాయ ఆలోచించింది. మిస్సింగ్ పీపుల్ అక్కడ ఉన్నారా అని ఒక ఆలోచన. అకస్మాత్తుగా మిర్రర్లో ఒక రిఫ్లెక్షన్ కనిపించింది. మాయ వెనక ఒక స్త్రీ నిలబడి ఉంది. లేత తెల్లచీర, నల్లని పొడవాటు చుట్టూ, కానీ ముఖం తలకిందులుగా. మాయ గుండె ఆగిపోయినంత పనైంది. మిర్రర్లో చూస్తోంది, కానీ వెనక్కి తిరగడానికి భయపడుతోంది. ఆ స్త్రీ నెమ్మదిగా తల 180 degrees తిప్పింది. ముఖం మాయ వైపు చూసేలా. భయంకరమైన ముఖం. కళ్ళు లేవు, ఖాళీ రంధ్రాలు. నోటి నుండి రక్తం కారుతోంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు చూస్తున్నందుకు. వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్పను. చూడండి, మీరు పూర్తిగా వీడియో చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే వీడియో బాగాలేదని కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఆ దెయ్యం వాళ్ళెక్కడా అని పెద్దగా గర్జించింది. మాయ అరుస్తూ వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు. మాయ చేతులు వణుకుతూ బేస్మెంట్ వెతకడం స్టార్ట్ చేసింది. కిచెన్ వెనక ఒక చిన్న తలుపు తాళం వేసి ఉంది. మాయ నైఫ్తో లాక్ బ్రేక్ చేసింది. తలుపు తెరిచింది. కింద చీకటి మెట్లు, కుళ్ళిన వాసన వస్తుంది. నెమ్మదిగా దిగుతోంది. ఒక్క అడుగు. బేస్మెంట్లో అడుగు పెట్టగానే మాయ టార్చ్ వెలుగులో చూసింది. గోడల మీద రక్తంతో రాసిన మెసేజ్లు ఉన్నాయి. మమ్మల్ని కాపాడండి, తనని నమ్మకండి, తన అందరినీ చంపేస్తుంది, పరిగెత్తండి. మాయ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అప్పుడు కార్నర్లో ఒక పెట్టె. దగ్గరకు వెళ్ళింది. దాన్ని ఓపెన్ చేసింది. అందులో 2 మొబైల్స్, 3 వ్యాలెట్స్, 3 ID కార్డ్స్. మిస్సింగ్ అయిన యువకులవి. దేవుడా, వాళ్ళకి ఏమైంది అని మాయ వణికిపోతోంది. అకస్మాత్తుగా బేస్మెంట్ డోర్ గట్టిగా మూసుకుపోయింది. ఎవరక్కడ అని మాయ గట్టిగా వచ్చింది. మెట్ల మీద నుండి ఆ గోస్ట్ కనిపించింది. కానీ ఈసారి ఆమె మాట్లాడింది స్పష్టంగా వినిపిస్తుంది. నువ్వు నన్ను కనుక్కున్నావు అని నవ్వుతూ మాట్లాడుతుంది. మీరు ఎవరు? ఆ యువకుల్ని ఏం చేశారు అని మాయ అడిగింది. గోస్ట్ నెమ్మదిగా దిగి వస్తుంది. ఆ గోస్ట్ ఇలా చెప్పింది. నా పేరు రాణి. నా ఇల్లు ఇది. 100 సంవత్సరాల క్రితం నా భర్త నన్ను మరో స్త్రీ కోసం విడిచిపెట్టాడు. నన్ను ఇక్కడే బంధించి చంపేశాడు. బేస్మెంట్ లో పాతి పెట్టాడు. నా ఆత్మ ఇక్కడే చిక్కుకుపోయింది. నేను ఒంటరిగా ఉన్నాను, చాలా ఒంటరిగా. కాబట్టి ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళను నా దగ్గరే ఉంచుకుంటాను జీవితకాలం. మాయ వెనక్కి చూసింది. కార్నర్లో 3 నీడలు కనిపించాయి. మిస్సింగ్ అయిన యువకులు. వాళ్ళు దయ్యాలుగా మారారు. రాణి వాళ్ళని సర్వెంట్స్ లా వాడుకుంటుంది. మాయ బ్రెయిన్ ఫాస్ట్గా వర్క్ అయింది. డిటెక్టివ్ మైండ్ యాక్టివ్ అయింది. రాణి, మీకు న్యాయం కావాలి కదా అంది. గోస్ట్ ఆగింది. ఏం న్యాయం అని అడిగింది. మీ భర్త మిమ్మల్ని చంపాడు. అతని మీద నేరం రుజువు చేయాలి. మీ శరీరం ఎక్కడ ఉందో చెప్పండి అని మాయ అడిగింది. గోస్ట్ ఆలోచించి, ఇక్కడే బేస్మెంట్లో నేలలో ఉంది అని చెప్పింది. నేను బయటికి వెళ్ళి పోలీసులను తీసుకొస్తాను. మీ శరీరాన్ని కనుక్కుంటాను. అప్పుడు మీకు శాంతి లభిస్తుంది. ఈ యువకులను కూడా మీరు ఫ్రీగా వదిలేయండి. కానీ రాణి భయంకరంగా నవ్వింది. నువ్వు తెలివైన దానివి, కానీ నేను మూర్ఖురాలిని కాదు. నువ్వు వెళ్ళి తిరిగి రావు. నువ్వు కూడా ఇక్కడే ఉండాలి. రాణి అకస్మాత్తుగా మాయ మీద అటాక్ చేసింది.
చేతులు పొడవుగా మారాయి, గోళ్ళు పెద్దవైపోయాయి, ముఖం మరింత భయంకరంగా మారింది. అప్పుడే మాయ తన బ్యాగులో ఉన్న విభూతి తీసి రాణి మీద విసిరింది. రాణి వెనక్కి వెళ్ళింది. మాయ మెట్లు వైపు పరిగెత్తింది, కానీ అక్కడ డోర్ లాక్ చేసి ఉంది. వెనక నుండి రాణి వస్తుంది. పైన గోడకి స్పైడర్ మ్యాన్లా పాక్కుంటూ వస్తుంది. మాయ అక్కడి నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడే గమనించింది, బేస్మెంట్ ఫ్లోర్ మీద ఒక రాయి వేరుగా ఉంది. మాయ ఆ రాయిని పక్కకు జరపడానికి ప్రయత్నిస్తోంది, కానీ రాణి వద్దు, దాన్ని తాకొద్దు అని అరుస్తోంది. మాయ ఆ రాయిని పక్కకు జరిపేసింది. కింద ఒక స్కెలటన్ గొంతు మీద రోప్ మార్క్స్ ఊరేసి చంపినట్టు గుర్తులు ఉన్నాయి. మాయ కెమెరా తీసి ఫొటోస్ తీసుకుంది. వాయిస్ రికార్డర్లో ఎవిడెన్స్ రికార్డ్ చేసింది. అప్పుడు మాయ ఆ అస్థిపంజరం చేతిలో ఏదో అబ్జర్వ్ చేసింది. అది ఒక లెటర్. ఓపెన్ చేసి చదివింది. నేను రాణి, నా భర్త నన్ను ప్రేమిస్తాడు, కానీ అతని సోదరుడు నన్ను ఫోర్స్ చేస్తున్నాడు. నేను రిజెక్ట్ చేశాను. అతను నన్ను చంపేశాడు. నా భర్తకు చెప్పి నేను వాడితే అఫైర్ అని అబద్ధం చెప్పాడు. నా భర్త నన్ను నమ్మలేదు. ఇక్కడ లాక్ చేశాడు. నేను ఆకలితో చనిపోయాను. అంటే ఇప్పటి వరకు రాణికి తెలిసింది నిజం కాదు, ఇదే నిజం. మాయ ఆ రాణి కోష్తో ఇలా ఉంటుంది. రాణి, నీ భర్త నిర్దోషి. నీ మీద నేరం వేసింది అతని సోదరుడు. ఈ లెటర్ చూడండి. గోస్ట్ ఆగిపోయింది. లెటర్ చదివింది. నెమ్మదిగా ఆమె ముఖం మారింది. కోపం, బాధ, తర్వాత శాంతి. నా భర్త నిర్దోషి అని ఆమె ఏడ్చింది. అవును, అతను నన్ను ప్రేమించాడు. అబద్ధం నమ్మి తప్పు చేశాడు. రాణి మారిపోయింది. పీస్ఫుల్ దెయ్యంగా మారింది. ధన్యవాదాలు. నేను ఇన్ని సంవత్సరాలు కోపంతో ఉన్నాను. ఇప్పుడు నిజం తెలిసింది. ఆమె ఆ ముగ్గురి యొక్క ఆత్మను కూడా ఫ్రీగా వదిలేసింది. అప్పుడే అకస్మాత్తుగా మరో గోస్ట్ కనిపించింది. భర్త సోదరుడి గోస్ట్ భయంకరంగా నవ్వుతోంది. నేను నిజం దాచి ఉన్నాను, కానీ నువ్వు కనుక్కున్నావు. నువ్వు బతకకూడదు అని మాయ మీద అటాక్ చేశాడు. కానీ రాణి మధ్యలో వచ్చింది. నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నేను నిన్ను నాశనం చేస్తాను అని రాణి అతన్ని పట్టుకుంది. గట్టిగా వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు. ఇంతలో బేస్మెంట్ డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. మాయ పరిగెత్తింది. బయటకు వచ్చింది. తెల్లవారింది. ఆమె సర్వైవ్ అయింది. బ్యాగ్లో ఎవిడెన్స్ ఉంది. అస్థిపంజరం ఫోటోలు, వాయిస్ రికార్డింగు, లెటరు మరియు మిస్ అయిన వ్యక్తుల మొబైల్స్, వ్యాలెట్స్. పోలీసులకు అంతా చెప్పింది. కేసు సాల్వ్ అయింది. మాయ ఫేమస్ అయిపోయింది. కానీ ఆ రాత్రి గురించి నైట్ మేర్స్ ఇంకా వస్తాయి. ఖాళీ మాలిగా ఇప్పుడు శాంతంగా ఉంది, కానీ మాయకు తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోదు.